కరెక్ట్గా 9:30 అయింది, 10కి స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు డ్రింక్స్ వచ్చేస్తాయి అనుకోండి. ఆ డ్రింక్స్ అయిన తర్వాత స్టోరేజ్ ఛార్జింగ్ అవుతున్నారు. అయ్యో, పర్ఫార్మెన్స్ బాగా చేయాలంటే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే మా గర్ల్స్ ఎప్పుడు ఫుల్ ఆన్ జోష్ లో ఉంటారు. ఓకే సరే. కానీ ఇప్పుడు ఒకసారి ఇగ్నిషియా బ్లేజ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన ఫెస్ట్ టైటిల్ వచ్చేసి ఇగ్నిషియా బ్లేజ్ కదా. సో ఎనీ ఐడియా? నాకుంది, మరి వాళ్ళకి తెలిసేమో అడగండి. వాళ్ళకి తెలుసు అన్నారు, నేను నిన్న అడుగుతున్నా. నాకు తెలుసు, నాకు ఎంత తెలియకుండా ఉంటుంది చెప్పు. సో నీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పు ఇగ్నిషియా బ్లేజ్ అనే టైటిల్కి సంబంధించి. ఇగ్నిషియా బేస్ అంటే మన చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఇట్స్ ఎ గ్రేట్ వార్మ్ ఆఫ్ లైట్ అండ్ ఒక మంచి ఫీలింగ్ ఇచ్చే పేరు అని చెప్పి మన చంద్రశేఖర్ సార్ పెట్టారు. అండ్ అది మన యూత్ఫుల్ గా ఉంది అని కూడా పెట్టారు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇగ్నిషియా బ్లేజ్ అనేది వచ్చేది ఏంటంటే మనలో ఉన్న స్పిరిట్ బ్రిలియన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రింగ్ అవుట్ చేసి ఒక టాలెంట్ షో టైప్ అనుకున్నాం. సో మనలో ఉన్న టాలెంట్ని అస్సలు తొక్కేయకుండా ఎవరి కాళ్ళు వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ చూపించేస్తే మన బెస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టే. సో అందరు రెడీయా? వన్స్ మోర్ గట్టిగా. ఇప్పుడు అన్న డీజే కడతాడు, అన్న డీజేని కొట్టే వాయిస్ కావాలి. అరండి. ఓకే, యా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు స్టార్ట్ చేయమంటారా, మీరు స్టార్ట్ చేస్తారా? సాంగ్ ఉంది, మరీ బాయ్స్ ఎందుకులే, మెలడీగా గర్ల్స్ తో మాట్లాడదాం. సరే, మరి మా గీతిగా వస్తుంది, మొత్తం స్టేజ్ మొత్తం అల్లాడిచ్చేస్తుంది. సాంగ్ అన్నాడు, డాన్స్ కాదు. అవును, ఫస్ట్ సాంగ్ కదా. ఓకే రైట్ దెన్. సో మీరే ఇచ్చుకోండి ఎలివేషన్ ఇచ్చేసుకో. సరే, గీతిగా వచ్చి ఎలివేట్ మనీ 5 minutes పట్టిద్దంట. నేనే ఇన్వైట్ చేసుకో. దగ్గర నుండి ఫెస్ట్ కాస్త మంచిగా స్మూత్గా లాంచ్ అవడానికి మనం ఒక వెల్కమ్ సాంగ్తో మొదలెట్టుకుందాం. సో సో భరత వేదముగ నిరత నాట్యముగ
తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి ఆత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీలా ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా. Amazing performance. మా గర్ల్స్ నా హాస్పిటల్ సర్లే గర్ల్స్ తో నా ఫ్రెండ్ ఓకే, ఇంకా టైం ఉంది బాయ్స్ స్టార్ట్ అవడానికి. సో మీ స్టార్ట్ మీరు ఇచ్చేసారు, జనాల్లో మంచి ఎనర్జీ క్రియేట్ అయింది, హరి క్రియేట్ అయింది. మా గర్ల్స్ అరుస్తున్నారు తప్పితే మీ బాయ్స్ నోట్ వచ్చి ఒక్క అరుపు కూడా ఎందుకు ఎక్కారు మాకు. మీకు అరుపులేక కావాలి బాయ్స్, అరుపులంట మినిట్స్ ఆఫ్ నాయిస్. మేము అరవడానికి రావాలంటే చక్కగా వచ్చాము, అనవసరంగా పర్ఫార్మెన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాం. మరి నా గర్ల్స్ సరే సరే చెప్పాక 10 అవ్వదా ఇంకా. సో టైం వస్తుంది అంటున్నా, ఎంతసేపు వస్తుంది? 10. సరే చూడు ఓకే ఓకే. సో ఏమాటగా పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. జస్ట్ ఈ పర్ఫార్మెన్స్ చూసాక నాకు ఒక్కడే గుర్తుకొస్తుంది. సో వన్స్ ఆ పర్ఫార్మెన్స్ కోసం వన్స్ మోర్ షీ డిజర్వ్స్ లాప్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ ఉంది అన్నమాట. Good morning, everyone. Good morning, honorable directors and respected lecturers, and my all dear friends. My name is Bilkis Begum. It's a pleasure to be here with you all here today, and I'm very excited to share my thoughts and my feelings to you all.
So now start the here. And today my topic, I'm gonna to tell you my topic here. India's position in the history. India's position in the history, why the India and our humanity or ambitions. Now I would start. Let's get started. Please all keep quiet. Girls and boys, my all dear friends, please keep quiet. Okay, let's get started here. And చెప్తా అందరికి కామ్గా ఉండమని చెప్పు స్టార్ట్ చేస్తా. ఏంటి డాన్స్లు సాంగ్స్ అనా మన సైలెంట్ ఉండేది, వీటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదా? లేదు అంటే కుదరదు, మరి ఉంది మన దాంట్లో. ఓకే, now I would like to speak about the India's position. India's position in our history. So let's get started. If we today our India stands at a remarkable position and a juncture in our India, but you know what? Around the world, our India is being prized. So for our vibrant democratic, for our growing economy and the technological and innovations, and our India is being prized. So many countries outside you can see the countries are not, they are praising, they are admiring us. So India around the world, if you all see that the India is being praised, so we all should be praise India and we all stand on that. So if you see nowadays also the people in the India who are not utilizing, they are just wasting the time on the waste things. So most of the thing, as Mahatma Gandhi said that the best way to find yourself is to use yourself in the service of others. So we all should be like that. And as Mahatma Gandhi and all others said, and how the freedom fighters, they didn't just fight for the freedom, they fought for truth and non-violence and the dignity of every human being. The most of the freedom fighters said, the Mahatma Gandhi, the whoever the freedom fighters, they didn't just fight for the people, they fought for the truth, non-violence and the dignity of every human being. So India's soul lies not just in the temples, monuments or markets, they lies in the hearts of the people who deserve it. So we all should make our India to be helpful to the everyone, those who are being suffering. So I ask you all the question that if we wanna make our life better, then we should be taught and we should be raised against violence. So this the humanity over ambitions, there are many things. India's government is also not caring about the students' life. They are going everywhere. You can see here the countries are admiring and giving respect to our India to be helpful, and we are not utilizing. We are not fullest that thing. So if we all wanna be a good ones, then raise your voice against violence. Let's not just be a proud of India. Let's be a make of to make our India proud to us. So as Swami Vivekananda also said that, arise, wake up, not stop till the goal is reached. So we also should be like that. We also raise our voice against violence. And you also think that the youth were running to the foreign countries to work hard. They are not utilizing their things in this India. Means they are wasting their time. So the humanity over ambitions is also like that. So you all should be
You all should be not to be proud of India. You all should make India proud to us. So, around the world, you can see the Indian history is recorded because India has everything, but India has not utilizing that thing. They are wasting their things. We should be utilize everything. We should be utilize what we have. We don't be use all the waste things. So this all about India and our humanity, our ambition, so many things. If I give the example here, the two people who are going outside means, for example, if I give you the humanity, our ambitions, the two girls which are going outside, if it begins to end. So this all about humanity, our ambitions. So thank you all for giving me opportunity to tell about our India and proud to us. Thank you. The statement you said, the best way to present ourselves is to use ourselves. Very motivative. So, మొత్తం స్పీచ్ మీద తీసుకుంటే టు బి ఫ్రాంక్ నేను ఒక ముఖ్య విన్నాను బట్ యా వెల్ సెడ్ ఇట్ వాస్ సో మోటివేటివ్ అండ్ బాగుంది. సో నీ వైపు నుండి ఏమైనా? మా వైపు నుంచి కాదు, టైం 10 అయింది, మరి స్టార్ట్ చేయనా? మేము ఇందాక నుంచి వెయిట్ చేసాం, గిరికి స్పీచ్ బాగా వస్తుంది కదా వేద్దాం అని. సో బాయ్స్ రెడీ ఉన్నారు, ఏమంటారు పిలిచేద్దామా? పిలిచేద్దాం మరి. 10 అయిందా? అయింది. షూరా? షూర్. ఓకే బాయ్స్, రెడీయా? సో లెట్స్ ఇన్వైట్ టీమ్ దుర్గారావు ఆన్ ది స్టేజ్. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా జరా దిల్ సే ఇనుకో నా గోలా కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుమ్ డిష్ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు అమ్మమ్మా రే ఎవర్రా తెల్లగుంట? అదేరా డాన్స్ కి తెల్లగుంట కావాలని అడిగాం కదా, అదే ఇది. హాయ్ ఎవర్రా కొంట? ఓయ్ పెద్దనా, నువ్వేం చేస్తున్నావు? రే ఈ ముసలోని పక్క తీసుకెళ్ళలే. ఓయ్ పిల్ల, మా ఊరు డాన్స్ ఆడగలవా? ఐ డోంట్ నో. పర్లే మరి నేర్పిస్తుందా? దాదా నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. పాపా ఇది ఫస్ట్ స్టెప్ పాపా. ఇది సెకండ్ స్టెప్ మే. పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు.
లేదు. ఓయ్ పాప, ఈ మ్యూజిక్ కో ఫ్లోర్ మూమెంట్ వేద్దామా? వాట్లేదు గీట్లేదు రాయా. ఏయ్, నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. వావ్, నైస్. యూ చెయ్యి కమ్ కమ్. నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ, నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. నాది నాది అనుకున్నాం గాయస్ చాలా వీక్ ఉన్నారు, ఈ నాగారు లేదు అనుకున్నాం. సరే చూద్దాం, బాగా గెలుస్తున్నాం, నేను చేస్తావు. ఒకసారి స్పీచ్ చేసుకుందామా? నాలో ఫుల్ ఎనర్జీతో అంటే కాస్త సౌగాలి మా పైకెళ్దాం, ఓకేనా? మరి లెట్స్ ఇన్వైట్ to one and all. Thank you for giving this girl an opportunity to share my feelings, and thank you and good morning my dear lovely friends too. Today I am here to share a few words about how teenagers are backbone of India. You can see you all are teenagers, right? Are you guys are teenagers or not? Are you sure you are teenagers or not? Raise your voice. Are you teenagers or not? Yeah, you are the backbone of India for next past future India. So, but you guys are delaying your career and you're making stupid decisions by taking your own decisions. See, you can see there is lot of changes in teenagers like drug addicting, using social media and also everything. But when you stop taking those all stupid things and when you start and set a goal, you can hear and you can achieve something whatever you want. But you guys are not at all interested by focusing on your career. As you can see now also you are not at all focusing on the present situation and the face. So please focus whatever the situations are heading in the present. Then you can know what is society. Not only society, you can know what is you. First of all, you can build your career and you can set a goal and you should achieve that goal. But you are not at all doing, you are addicting to your drug addiction, Instagram, social media, betting apps. But they are peeling off your everything and spoiling your career too. But once you set a goal and once you started reaching yourself, you may achieve everything. So be prepared and be positive whatever you do in your life. Thank you for all the teenagers. అందరూ డీవియేట్ అయిపోయారు. స్పీచ్ అంటే వినేవాళ్ళు ఎవరు లేరా? వినాలి కదా, మరి ప్రతిదీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అంటే అలా కొంచెమైనా ఎడ్యుకేట్ అవ్వాలి. సరే మరి మా గర్ల్స్ నుంచి జ్ఞానేశ్వరి టీం వచ్చి నచ్చ ఆడిచ్చేస్తారు ఇప్పుడు మరి.
పాచు పాచు పరదసి నేను పర నుంచి వచ్చేసాను. వస్తే హ్యాపీ స్పీడ్ అవుతుంది, నచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, బట్టే ఎక్క బట్టే ఎక్క బ్రేక్ అవుతుంది, నువ్వు నాకు ఎక్కడికి వస్తే వయసులింక సిక్కడు గాని నన్నడక మాక అంటాన్ని చరవోడి మనం సుఖసంతాన్ని ఇస్తామని సన్న చాచి పండగని చేద్దామని ఎదిగి చూస్తాను నడుస్తాడని నా మనసు ఫుల్ ఖుషి ఎప్పుడున్నది Loudly. Good morning, everyone. I hope you all are enjoying this fest, and I am very excited to give a speech to you. I made sure that my speech will be very interesting and helpful to you all. So my topic is youth, the future of India.
starting with the point that be the change that you want to see in the world. What one youth has to do in his early life so that they can be successful and they can lead others and become the leaders of this country. We have only few points. I will make my speech very short and impactful, so don't get bored while I am talking. So, first point, we have to respect our elders. We have to respect our parents. From that point, the discipline starts in our life. And after that, at the same time, we have to respect our work. Our work should be in a very decent manner, that you should keep it simple and progressive day by day. So the youth, the future of India is the excellent topic. And starting with the point, hard work, we need to put daily effort in our life, and we should move forward, we should push ourselves forward so that we can grow, we can progress in our life. And maintaining discipline is very hard actually, but by the practice we can do it. We can have a good outcomes in our life. We can push our limits and we can move forward in our life. Becoming leaders and just sharing all the experiences with other people is a very good idea for us. Discipline is completed, hard work is completed, then it comes the term of consistency. We should make ourselves so consistent that the situations does not harm us in any way. Let it be so many situations in our life, let it be downfall or success, but we should be consistent with our work. And the last point is respecting our work, respecting our elders, discipline, hard work and consistency. And my last concluding words will be, let's think less and act more. Think less and act more. These are the concluding words. I hope my speech will be helpful for all of you, and be excited for the better future. My best wishes to all of you for your progressive future. Thank you. Thank you for being with this opportunity. మీరు ఈ స్పీచ్కి మంచి డీసెన్సీ మెయింటైన్ చేసి ఉంటే మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అనుకున్నాక లైట్గా ఒక్కసారి ఇంకో 2 స్పీచ్లు ఉన్నాయి, మరి వాటికి కాస్త సైలెంట్గా ఉండి ఇంట్రెస్టింగ్గా వింటా అంటే మీకోసం పర్ఫార్మెన్స్ రెడీ ఉంది. రెడీయా? మరి నెక్స్ట్ స్పీచ్కి సైలెన్స్గా ఉంటారా? డీసెన్సీ మెయింటైన్ చేస్తారా? సో మరి మా గర్ల్స్ నుంచి ప్రియా అండ్ గ్యాంగ్ వస్తారు.
కమిట్మెంట్ని బట్టి ఇప్పుడు స్పీచ్ ఉంటుంది. అంతకు ముందు వాళ్ళంత కష్టపడి డాన్స్ చేశారు కదా. వన్స్ మేక్ సమ్ నాయిస్ ఫర్ ది గర్ల్స్. సో ఇందాక మనం అనుకున్నట్టే పర్ఫార్మెన్స్ తర్వాత ఒక స్పీచ్ అనుకున్నాం కదా. సో లెట్స్ ఇన్వైట్ శ్రియా ఆన్ టు ద స్టేజ్ టు గివ్ అ మోటివేషన్ స్పీచ్ టు ఆల్ ఆఫ్ us. ఇది స్పీచ్ కిందకి రాదమ్మా. ఇప్పుడు వేరే స్పీచ్ అంట. అంటే స్పీచ్ స్పీచే. ఇందాక పర్ఫార్మెన్స్ మొత్తం చూశారుగా, మరి స్పీచ్ మొత్తం వినాలిగా. సో ఇంపాక్ట్ లేదు తిప్పుతాం. వాస్తవం ఏంట్రా ఇది. ఒక్కసారి టువర్ స్పీచ్ అంట. అందరి సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్ స్పీచ్తో చక్కగా మన కాస్త మోటివేషన్ సెషన్ అవగొట్టుకుని డైరెక్ట్ ఎంటర్టైన్మెంట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. అవసరం చెప్పండి. అవసరం లేదా? ఏసీలోకా? మన జోష్కి అక్కడ జనరేటర్లు కూడా వైబ్రేట్ అయిపోతున్నాయి. ఎనీవేస్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మనం మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేసుకుందాం. Students
said, there are some advantages of movies and disadvantages of movies, and everyone should take movies and everyone should take just movies as a source of entertainment. They should not and they should not take movies as something which is related to life. They should just get some entertainment from that. So yeah, wonderful speech. Make some noise. So yeah, speech అయిపోయిందిగా, మరి రెడీయా ఇంకో పర్ఫార్మెన్స్? మీ ఈజీగా మనకి వృత్తిగా ఉండదు. ఓకే, ఎప్పుడు చూడు సొంత లోపల కూర్చోవడం తప్పితే చెప్పే పని చేయదు. అది దేని పని వస్తారు మీరంతా ఎలా వెళ్ళి జ్ఞానంలో జ్ఞానం రాస్తుంది. లర్నింగ్ అనేది
DJ Sai Garage. అస్సలు నేనైతే యాంకర్ అన్న విషయం మర్చిపోయి అక్కడ కూర్చుని చూస్తా ఉన్నా అంతే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వన్స్ మోర్ మేక్ సమ్ నాయిస్. ఓకే సరే, మరి ఇంకొక లాస్ట్ గా ఒక్క స్పీచ్ ఉందంట. ఏ అంటే కాదు, మరి స్పీచ్ పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళని ఆపాలి కదా, నన్ను ఆపితే అలా. ప్రతిసారి ఎంజాయ్మెంట్ అంటే కుదరదు కదా. అది ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకే దెన్, ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఒక్క స్పీచ్ చేసుకుని డైరెక్ట్ మనం అనుకున్నట్టు శాంత ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. Now we are inviting the Harshita onto the stage. ఏంటి జోష్ ఇంతేనా? ఇంతేనా శ్రీయాత్రి అంటే? శ్రీయాత్రి అంటే జోషే లేదా? సరే, కొంచెంసేపు ఇందా నుంచి డాన్స్ చేస్తున్నారు, స్పీచ్ ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సరదాగా కాసేపు మనం మన గురించి మాట్లాడుకుందామా? The impact of society on students. మన మీద సొసైటీ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ మనం సొసైటీలో ఎలా ఉండాలి అనేది కొంచెం మనం మాట్లాడుకుందాం. మీ జోష్ని నేనేం తగ్గించను, ఫ్యూ మినిట్స్ లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను. సరే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ the way we are being here, the reason we are being here to celebrate our freshers party, right? So now I am seeing that someone is using their cell phones and someone is doing their activities. Do we come here to do such of activities or come here to enjoy the party? Tell me all. For both we can go and do it on any other ways, but we came here to celebrate our party, right? So please keep your mobiles out and keep enjoyment like this. So the one thing is, please maintain the positive attitude till the end. Now I know the way you are thinking, అదే ఏంట్రా బాబు స్పీచ్ అంటున్నారు, అదంటున్నారు, ఎంజాయ్ చేయనివ్వట్లేదు అని అనుకుంటున్నారు కదా. సో అందుకే ఇలా ఆలోచించకూడదు. పార్టీ అంటే కొంచెం స్పీచ్ ఉంటుంది, కొంచెం సాంగ్స్ ఉంటాయి, జోష్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలా అని ఒకదాని మీదకే మన మైండ్ డైవర్ట్ చేయకుండా మన పార్టీని ఎంజాయ్ చేద్దాం. The way you are thinking is should be correct and you have to give respect, minimum respect to someone who is speaking here, right? You are doing your activities. We have some other work, we can also enjoy there. So please maintain some discipline and please give respect to the person who is speaking here and please maintain the positive attitude in all the situations and try to enjoy the party. Don't sit like a moody ones. Please enjoy the party. Thank you.
చూసాం సార్ అంటే